కడపలో నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించనున్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను పవన్ ఆదేశించారు. ప్రజా ప్రభుత్వంలో రౌడీయిజాన్ని సహించేదే లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి, అతని అనుచరులు ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎంపీడీఓ జవహర్ బాబును ఎస్పీ ప్రకాష్ బాబు పరామర్శించారు. ఇక అందిస్తున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. దాడికి సంబంధించిన వివరాలను కూడా జవహర్ బాబును అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక కడప జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ ఎంఆర్బీ డిపో ఆయనను పరామర్శించబోతున్నారు జవహర్ బాబును. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, గుడ్ మార్నింగ్ జమీమా. ఏదైతే నిన్న జరిగినటువంటి గాలివీడు మండలంలో జరిగినటువంటి ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి కూడా జరిగింది. అయితే వైసీపీ నేత అయినటువంటి సుదర్శన్ రెడ్డి అలాగే అతని అనుచరులు పూర్తి స్థాయిలో కూడా ఎంపీడీఓ కార్యాలయంలోనే పూర్తి స్థాయిలో కూడా ఆయన మీద కూడా దాడి చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఘటన అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా సంచలనం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో కూడా సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు నేరుగా కడప విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గాన ఏదైతే రిమ్స్ లో చికిత్స పొందుతున్నటువంటి జవహర్ బాబును కూడా ఆయన పరామర్శించినారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులను కూడా పరామర్శించినారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ప్రభుత్వ ఉద్యోగుల పైన దాడులు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆయన ఈరోజు అయితే కనుక ఏదైతే జవహర్ బాబును కడప రిమ్స్ ప్రాంతంలో కూడా పర్యటించినారో అలాగే ఇక్కడి నుంచి కూడా ఆయన పరామర్శించినంతా కూడా రోడ్డు మార్గాన ఏదైతే గాలివీడుకు చేరుకొని గాలివీడు ఎంపీడీఓ కార్యాలయంలో నిన్న జరిగిన ఘటనకు సంబంధించినటువంటి ఆ ఘటన పరిసర ప్రాంతాలను కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పరిశీలించాలని మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక నిన్నటి దినం కూడా ఏదైతే ఎంపీడీఓ కార్యాలయంలో కూడా ఎంపీడీఓ అయినటువంటి జవహర్ బాబును పూర్తిస్థాయిలో అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు అలాగే వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో దాదాపు 30 నుంచి 40 మంది కూడా చుట్టుకొని ఆయన కొట్టడం జరిగింది. అయితే కేవలం అక్కడ ఉన్నటువంటి ఒక ఆఫీస్ కు తాళాలు తీయడం, తాళాలకు సంబంధించినటువంటి ఇష్యూలోనే పూర్తిస్థాయిలో ఆయన కొట్టడం జరిగింది. అయితే ఈ ఘటన అయితే కనుక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే పెద్ద సంచలనం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూసుకుంటే కనుక రాష్ట్ర హోంమంత్రి అనిత కావచ్చు, అలాగే అచ్చెన్నాయుడు కావచ్చు, అలాగే మొత్తంగా డిప్యూటీ సీఎం కూడా కావచ్చు, ఇలా ప్రతి మినిస్టర్ కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే జవహర్ బాబుకు సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించిన పూర్తిస్థాయిలో కూడా సీరియస్ గా తీసుకోవాలి, దీనికి సంబంధించినటువంటి కేసులు కూడా పెద్ద ఎత్తున పెట్టాలని చెప్పి ఇప్పటికే ఆయనకు న్యాయం చేయాలి, ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఎంపీడీఓ ఆఫీస్ కు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత శాఖ కావడంతో ఆయన పూర్తిస్థాయిలో కూడా ఈ ఘటన అయితే కనుక సీరియస్ గా తీసుకోవడం జరిగింది. అయితే నిన్న ఘటన జరిగితే కనుక ఆయన రాత్రి కూడా టూర్ షెడ్యూల్ కూడా ప్రకటించుకోవడం జరిగింది. అయితే ఇవాళ ఉదయం కూడా కడపకు వెళ్లేందుకు కూడా ఆయన టూర్ షెడ్యూల్ అయితే ఏర్పాటు చేసుకోవాలని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఆయన ఏదైతే మనం చూసుకోవచ్చు గన్నవరం విమానాశ్రయం కూడా ప్రత్యేక విమానం ద్వారా కూడా కడప విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాల ద్వారా కూడా కడప రిమ్స్ చేరుకొని అక్కడ ఏదైతే జవహర్ బాబుకు సంబంధించినటువంటి ఆయన్ను అలాగే ఆయన కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని కూడా పూర్తిస్థాయిలో గాలివీడికి వెళ్లి గాలివీడిలో జరిగినటువంటి ప్రదేశాన్ని అలాగే అక్కడ జరిగిన సంఘటన కూడా పూర్తిస్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీలు కలెక్టర్లు ఇద్దరు కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఘటన పూర్తిస్థాయిలో చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ సీరియస్ గా తీసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. మేము రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.